హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. సో, నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, సో, ఇవాళ సుత్తి లేకుండా మన కంటెంట్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇవాల్టి కంటెంట్ వచ్చి ఇవాల్టి టాపిక్ వచ్చి లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలి? అప్‌కమింగ్ ఎవరైతే కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేశారనుకుంటున్నారో వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ మనం చెప్పాను కదా! క్లాసెస్ రూపంలో చిన్న చిన్నగా బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే నేను స్టార్ట్ చేశాను. సో, ఇవాళ టాపిక్ వచ్చి లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేస్తారు? యాక్చువల్‌గా 60 సబ్స్క్రైబర్స్ 50 అయితే చాలు. బట్ ఎప్పుడైతే 60 సబ్స్క్రైబర్స్ వస్తాయో, దాని తర్వాత 60 అయిన వెంటనే 1 డే అయితే వెరిఫికేషన్ కోసము లైవ్ ఇస్తాడు. బట్ వెరిఫికేషన్ కోసం 1 డే అయితే మనకు లైవ్ స్టార్ట్ అవ్వదు స్ట్రీమింగ్. సో, నెక్స్ట్ డే అంటే 60 సబ్స్క్రైబర్స్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే అనుకోండి. సెకండ్ డే అయితే మీకు లైవ్ స్టార్ట్ అయిపోద్ది. సో, లైవ్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఇక్కడ క్లిప్పింగ్‌లో చూపిస్తాను. పెడతాను. నిదానంగా చూసి అలానే సింపుల్‌గా నేర్చుకోండి. సో, యాక్చువల్‌గా నేను చెప్పాలనుకునింది లైవ్‌లో ఎలా మాట్లాడాలి? ప్లీజ్ చెప్తున్నా. ఓకే. మాస్క్ వేసుకోవాలనుకునే వాళ్ళు మాస్క్ వేసుకొని చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మాట్లాడలేని వాళ్ళు ఆహ్, ఏమంటారు? ఏదైనా ఇప్పుడు చేస్తున్న లైవ్ వచ్చి కొంతమంది నేను చూసిన దాన్ని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నా. కొంతమంది ఏదైనా టాయ్ పెట్టడము, లేదంటే ఫేస్ అయితే చూపించకుండా చేసుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళ వాళ్ళ పరిస్థితుల వల్ల, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల. సో, ఇట్స్ ఓకే. ఏదైనా గానీ. బట్ నేను అనుకునేదేమంటే, ఈ మధ్య లైవ్ స్ట్రీమింగ్‌లో వీడియో క్లిప్స్ పెడుతున్నారండి. ఆ వీడియో క్లిప్స్ వల్ల నాకు తెలిసినంత వరకు, నేను సెర్చ్ చేసినంత వరకు, ఇప్పటికైతే బావుంటుంది గానీ, ఫ్యూచర్ మానిటైజేషన్ ప్రాబ్లమ్ అయితే ఉంటుందంట. నేను కనుక్కున్నాను. ఆ విషయం తెలియజేద్దామనేసి ఈ ఈ గురి లైవ్ గురించయితే నేను చేస్తున్నాను వీడియో. సో, ఇప్పటికైతే బానే ఉంటది. బట్ ఫ్యూచర్ మనకెప్పుడు ఇప్పుడు మనం యూట్యూబ్ మనీ ఎందుకు ఎంచుకుంటున్నాం? కొద్ది రోజులు, కొన్ని ఇయర్స్ ఖచ్చితంగా మనం దాంట్లో ఉండాలనే కదా! ఎవ్వరు ప్యాషన్ కోసం వచ్చినా, ఇష్టం కోసం వచ్చినా, డబ్బుల కోసమే అండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేసేది డబ్బుల కోసమే. లేదు టైమ్ పాస్ కోసం అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ నిజానికైతే టైమ్ పాస్ కోసమైతే అంత టైం స్పెండ్ చేసి, అంత టైం వేస్ట్ చేసుకునే అంత మూర్ఖులు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎవ్వరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా టైమ్ పాస్ కోసమైతే కాదు. డబ్బులు ఇంతో అంతో ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసమే, డబ్బులు సంపాదించుకోవడం కోసమే. సో, నాకు అనిపించింది ఏంటంటే, తొందరగా ఎదిగేద్దాము, తొందరగా మానిటైజేషన్ అయిపోని అనే థాట్‌లో ఎక్కడో తప్పు చేస్తున్నారనే ఫీలింగ్ అయితే నాకొస్తోంది. ఎందుకంటే నేను చేశాను. లాస్ట్ మానిటైజేషన్ అంటే నాకప్పుడు తెలీదు. ఏంటి సీరియల్ కంటెంట్ పెడితే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. కాపీరైట్ వచ్చేది వేరు. రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అని నాకప్పుడు తెలియక నేను అప్లోడ్ చేశాను. ఓకే. అది ఒకసారి 4000 అవర్స్ లాస్ చేసుకున్నా. ఓకే. మళ్ళీ తెలిసి కొంతమంది చెప్పడం వల్ల నేను చేసిన మిస్టేక్‌కి మళ్ళీ కూడా సెకండ్ టైమ్ కూడా ప్రాబ్లమ్‌లో పడిపోయా. ఎందుకు? మరి ఏమవ్వదు. నీ వీడియో యాడ్ చేసేయి. మానిటైజేషన్ అయిపోతుంది ట్రిమ్ చేసుకుంటే అనేసి చెప్పడంతో అందుకే చెప్తున్నానండి. దయచేసి కనుక్కోకుండా ఏ పని చేయకండి. అన్నీ నిదానంగా కనుక్కున్న తర్వాత ఎందుకంటే ఇన్ని ఏండ్లు 1 ఇయరే కావచ్చు, లేదా 6 మంత్సే కావచ్చు. ఇన్ని రోజులు కష్టపడి పెంచుకున్న ఛానల్‌ని నిర్దాక్షిణ్యంగా వదులుకోవాలంటే నాకైతే చాలా అంటే చాలా బాధ. సో, అలాంటి సిస్టర్స్ కోసం, అలాంటి బ్రదర్స్ కోసం నాకు తెలిసినంత మేరకు నా జ్ఞానంతో తెలుసుకొని, అంటే నాకు తెలియంది తెలుసుకొని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. దయచేసి లైవ్ వీడియో పెట్టొచ్చా? పెట్టకూడదా? అనేది ఆహ్, ఇంకో ఏమంటారు? ఇంకో వీడియోలో అయితే చెప్పుకుందాము. బట్ ఇప్పుడైతే లైవ్ స్ట్రీమ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి బేసిక్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ లైవ్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు లైవ్ అంటే ఏంటి? లైవ్‌లో ఏమేమి ఉంటుంది అని. సో, లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో, ఇక్కడండి క్లిప్ ఉంది కదా! ఆ క్లిప్‌లో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? యూట్యూబ్‌లోకెళ్ళాలి. యూట్యూబ్‌లో ప్లస్ మార్క్ ఉంది కదా! ప్లస్ మార్క్‌లో ఒకవేళ షార్ట్స్‌లో, వీడియోస్‌లో ఉన్నిందనుకోండి, డైరెక్ట్‌గా లైవ్‌లోకి వచ్చేయాలి. లైవ్‌లోకి వచ్చిన తర్వాత మీరు టైం సెట్ చేసుకోవాలా? అంటే షెడ్యూల్ అంటే ఈవినింగ్‌కి మీరు లైవ్‌లోకి వెళ్ళాలనుకుంటే టైము ఈ విధంగా టైం సెట్ చేసుకోవాలి. అక్కడ షెడ్యూల్ టైం ఉంది కదా! అక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు టైము అన్నీ వచ్చేస్తాయి. అది ఈజీ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయా. మళ్ళీ నేను క్లిప్ యాడ్ చేస్తాను. ఎండింగ్‌లో అయినా మీకు క్లిప్ అయితే యాడ్ చేస్తాను. చూడండి. మనము లైవ్ మాట్లాడేటప్పుడు మీరు కనిపిస్తారు. కామెంట్స్ వస్తూ ఉంటాయి. చదువుతూ ఉంటాం. ఇంటరాక్ట్ అవ్వాలి. నాకు తెలిసినంత వరకు మన సబ్స్క్రైబర్‌కి మనం ఇంటరాక్ట్ అయితేనే
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైవ్ క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే బొమ్మలు, గోడలు అవి ఇవి మేబీ వాళ్ళ పరిస్థితులు నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ నేను అనుకునేది ఏమంటే లైవ్ ఇంటరాక్ట్ ఉంటేనే సక్సెస్ అవుతుందేమో అని నా ఉద్దేశము. బట్ మేబీ వాళ్ళకు అలా అంటే ఫేస్ టు ఫేస్ లేకున్నా కూడా వాళ్ళకి సక్సెస్ అయితే ఇంకా సూపర్ హ్యాపీనే. సో ఇప్పుడు కంటెంట్లోకి వచ్చేస్తే టాపిక్లోకి వచ్చేస్తే లైవ్ అలా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు బ్యాడ్ కామెంట్ వస్తుందా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్యాడ్ కామెంట్ వచ్చినా ఏదైనా డౌట్ వచ్చినా పలానా ఐడి మీద మనకు డౌట్ వచ్చినా చేయాల్సింది చాట్లోకి వెళ్ళడం, చాట్ ఫిల్టర్లోకి వెళ్ళడం, లేదంటే ఆ నెంబర్ ఆ ఐడి మీద క్లిక్ చేయడం, బ్లాక్ ఉంటుంది లేదా అవుట్ ఉంటుంది అనమాట, టైం అవుట్ ఉంటుంది, టైం అవుట్ ఇవ్వడం. కాకపోతే వెయిట్ చేయండి, ఎందుకంటే వాడు చేసే వెధవ మెసేజ్లు కూడా మనకు వ్యూస్కి యాడ్ అవుతాయి కాబట్టి మరీ శృతి మించినంత వరకు వెయిట్ చేయండి. శృతి మించితే మాత్రం బ్లాక్ చేయండి, నో ఇష్యూ, టెన్షన్ ఏం లేదు. సో ఇక్కడ మోడరేటర్ మనం యూజ్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బ్లూ ఆ బ్లూ ఇక్కడ ఇలాంటి పొజిషన్లో మనకు యూజ్ అవుతుంది అనమాట. ఎలాంటి పొజిషన్లో బ్యాడ్ కామెంట్స్ వస్తే స్టాప్ చేయడానికి, రిమూవ్ చేయడానికి. మనం అది చూడకుండా రిమూవ్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే వాడు డైరెక్ట్గా ఏదైనా అన్నాడు అనుకోండి, హార్ట్కి తీసుకోవాల్సి వస్తుంది, బాధపడతాము, ఏడుస్తాము. సో అలాంటివన్నీ ఏం వద్దు. బీ స్ట్రాంగ్గానే ఉండండి, ముందడుగు వేయండి. సో ఇదండి సింపుల్గా ఇలా అయితే బ్లాక్ చేసేయచ్చు, టైంఅవుట్ ఇచ్చేయచ్చు. టైంఅవుట్ ఇచ్చేసేయండి. వాడు ఇంకా మళ్ళీ వేరే ఐడీస్తో వస్తున్నాడా, బ్లాక్ చేసి పడేయండి, నో ఇష్యూ. మనకు ఆప్షన్ ఇచ్చే ఉంది మన యూట్యూబ్. సో ఇదండి, తెలుసుకొని అడుగు వేయండి. పెంచుకున్న ఛానల్ చెట్టుని అంటున్నా, మన చేతులతో మనం నరుక్కోకుండా దయచేసి ఓపిక డేలోనే ఒక నైట్లోనే మనం స్టార్ అయిపోవాలంటే అవ్వలేము. నైట్లోనే మానిటైజేషన్ అయిపోవాలి, మనకు డబ్బులు వచ్చేయాలంటే రావు. దయచేసి చెప్తున్నా మళ్ళీ ముందుకు ప్రాబ్లం లేకుండా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటారు కదా, నిదానమే ప్రధానం. సో దయచేసి ఆగండి. తొందరపడి ఎవరు మాట్లాడితే వాళ్ళ మాటలు విని తప్పు చేయకండి, అంటే తప్పడడుగు వేయకండి అంతే. దానివల్ల నష్టం ఏంటంటే ఛానల్ లాస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బిల్డ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాచ్ అవర్స్ పోతుంది, వ్యూస్ పోతాయి. ఇప్పుడు చూడండి, నాకు రీయూజ్డ్ కంటెంట్ ఆ సీరియల్స్ పెట్టడం వల్ల తెలుసు, వేరే వాళ్ళ మాటలు విని నేను మళ్ళీ పెట్టడం వల్ల నాకేమైంది, వ్యూస్ తగ్గిపోయాయి. ఎలా తగ్గిపోయాయి? ల్యాక్స్లో పోయే వ్యూస్ నాకు హండ్రెడ్స్లోకి వచ్చేసాయి. ఎంత బాధేస్తుంది తెలుసా? నేను ఆ బిల్డ్ మళ్ళీ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? నాకు మినిమం 2 months ఖచ్చితంగా పడుతుంది నాకు. సో అందుకే ఆ తప్పు మీరు చేయకూడదు అనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇదండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు, 60 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు లైవ్లో మాట్లాడాలనుకుంటే ఫటాఫట్ మాట్లాడేసేయండి. ఒకవేళ మీకు మాట్లాడేకి కొంచెం ఫియర్నెస్, సిగ్గు అలా ఏమైనా ఉంటే మాత్రం ఫస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద మిర్రర్. మన అద్దమేనండి, అద్దంలోనే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అద్దంలో చూస్తూ మాట్లాడుకోండి, మీకు అర్థమైపోద్ది ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేంజ్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేసి. ఓకేనా? అంతేగాని టెన్షన్ తీసుకోకండి. నిదానంగా, స్లోగా అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మీతో పాటు నేను సక్సెస్ అవ్వాలి, నాతో పాటు మీరు అందరూ సక్సెస్ కావాలి. అందుకే మీకు ఏ డౌట్స్ వచ్చినా నా వీడియో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు తెలియంది కూడా తెలుసుకుంటాను. ఇందాక చెప్పినట్టు లైవ్ స్ట్రీమ్లో వీడియో క్లిప్ పెట్టొచ్చా పెట్టకూడదా అని నేను ఒక టెక్ ఛానల్ని అడిగినట్టు మెయిన్ టెక్ ఛానల్ని కన్సల్ట్ అయినాను, తనతో అడిగాను. తనైతే అస్సలు వద్దు అనేసి క్లియర్ కట్గా చెప్పేసింది. సో ఇంకెందుకు, నేను ఆ క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నాను. జాగ్రత్త, తొందరపడకండి అంతే, నా సలహా అయితే అంతే. దాని తర్వాత మీ ఇష్టం, మీదనమాట. సో ఇది లైవ్ ఎలా చేయాలి అనే దానికి ఆల్రెడీ బ్లూ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ కూడా పెద్దగా ఏం లేవు అందువల్ల. సో నో యూజ్ యాక్చువల్గా బ్లూ. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే లైవ్లో దయచేసి కామెంట్స్లో కూడా అందరూ డన్ అని పెడుతున్నారు. దయచేసి అవి మార్చుకోండి, సూపర్ అని ఏదో ఒకటి అలా ఇచ్చుకోండి అంతవరకే. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. పల్లవీస్ వరల్డ్. లవ్ యూ ఆల్.